Hi everybody, welcome to Suman Guru Education YouTube ఛానల్. ఈ నెల 25వ తేదీన ఏపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ స్క్రీన్ టెస్ట్ ఉన్న విషయం తెలిసిందే. దీనికోసం మరి ఈ సిలబస్ని మనం పరిశీలన చేసినట్లయితే మొదటి అంశం కరెంట్ అఫైర్స్. కాబట్టి కరెంట్ అఫైర్స్ని వీలైనంత త్వరగా మనం కవర్ చేసేద్దాం. కరెంట్ అఫైర్స్ని కవర్ చేసిన తర్వాత మిగిలిన అంశాల్లోకి మనం వెళ్దాం. అయితే ఇప్పటికే మనం కొంత కంటెంట్ని కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. ఇకపోతే ఈ వీడియోలో మొదటగా కరెంట్ అఫైర్స్లోకి తీసుకోవాల్సిన అంశం ఫిన్లాండ్ హ్యాపీయెస్ట్కు అడ్రస్. దీన్ని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఫిన్లాండ్ హ్యాపీనెస్కు అడ్రస్. ఈ వార్తా కథనం నుంచి కరెంట్ అఫైర్స్ బిట్స్ని మనం కవర్ చేద్దాం. ఇప్పుడు అత్యంత సంతోషకరమైనటువంటి దేశాలలో అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం కింది వాటిలో ఏది? ఫిన్లాండ్. టాప్ 2లో ఉన్నటువంటి దేశం డెన్మార్క్. టాప్ 3లో ఐస్లాండ్. మరి భారతదేశం యొక్క స్థానం ఏది? 126వ స్థానం. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఓకే, మరి అత్యంత చివరగా ఉన్నటువంటి దేశం ఏది? ఈ హ్యాపీనెస్ జాబితాలో మొదటి స్థానంలో ఫిన్లాండ్ ఉంటే మరి చివరి స్థానంలో ఏ దేశం ఉంది? ఇంతకీ మొత్తం ఎన్ని దేశాలని ఇక్కడ ఈ జాబితాలోకి తీసుకున్నారు? ఎన్ని దేశాల్లో అధ్యయనం చేశారు? ఈ వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ దేశం వరుసగా ఏడవ సంవత్సరం తొలి స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. మరి సెకండ్ ప్లేస్ ఏ దేశం కూర్చుంటుంది? సెకండ్ ప్లేస్ డెన్మార్క్, థర్డ్ ప్లేస్ ఐస్లాండ్, ఫోర్త్ ప్లేస్లో స్వీడన్ నిలిచాయి. మరి టాప్ 10 జాబితాలో ఉన్న దేశాలు ఏవి? ఇక్కడ టాప్ 10 జాబితాలో ఉన్న దేశాలు అంటే టాప్ 10 హ్యాపీయెస్ట్ దేశాలని పరిశీలనలోకి తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్, టాప్ సెకండ్ ప్లేస్ డెన్మార్క్, టాప్ థర్డ్ ప్లేస్ ఐస్లాండ్, టాప్ ఫోర్త్ ప్లేస్ స్వీడన్, టాప్ ఫిఫ్త్ ప్లేస్ ఇజ్రాయిల్, టాప్ సిక్స్త్ ప్లేస్ నెదర్లాండ్స్, టాప్ 7th ప్లేస్ నార్వే, టాప్ 8th ప్లేస్ లక్సెంబర్గ్, టాప్ 9th ప్లేస్ స్విట్జర్లాండ్, టాప్ 10th ప్లేస్ ఆస్ట్రేలియా. ఓకే, ఇవి చూడండి. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయిల్ టాప్ 5. నెదర్లాండ్స్, నార్వే, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా ఇవి టాప్ 6 నుంచి టాప్ 10 వరకు ఉన్నటువంటి దేశాలు. ఓకే, ఇవి మనకు గుర్తుంటాయి. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయిల్ ఇవి మనకు గుర్తుంటాయి. ఓకే, టాప్ 5 గుర్తుంటే చాలు. టాప్ 5 చాలు, ఇవి చాలు. ఈ టాప్ 10 అక్కర్లేదు. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయిల్ ఓకే, టాప్ 5లో ఉన్నటువంటి దేశాలు. ఇకపోతే ఇప్పుడు మిగిలిన అంశాల దగ్గరికి వద్దాం. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 143 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 143 దేశాల్లో అధ్యయనం చేసి ఈ డేటాని రూపొందించారు. ఇక్కడ ఇదొక బిట్. మొత్తం ఎన్ని దేశాలు అధ్యయనం చేశారు అంటే 143 దేశాలు. ఈ బిట్ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం 126వ స్థానంలో నిలిచింది. భారతదేశం 126వ స్థానంలో నిలిచింది. మరి గత ఏడాదితో పోలిస్తే భారతదేశము గత ఏడాది 126వ స్థానంలో ఉంది. ఈ ఏడాది కూడా 126వ స్థానంలో ఉంది, మారలేదు. ఇక్కడ మరొక బిట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం కంటే
ముందు ఉన్న దేశాలు ఏవి అంటే మన భారత ఉపఖండంని తీసుకుంటే కనుక భారత ఉపఖండంలో భారతదేశం కంటే హ్యాపీయెస్ట్ దేశాల జాబితాలో ముందున్నటువంటి దేశాలు ఏవి వాటిని కనుక మనం అధ్యయనం చేసినట్లయితే చైనా ఒకటి, చైనా 60వ స్థానంలో ఉంది. తర్వాత నేపాల్ 93వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 102వ స్థానంలో ఉంది. మయన్మార్ 118వ స్థానంలో ఉందంట. ఇది మన కేవలం కరెంట్ అఫైర్స్ కోసం మాత్రమే ఈ డాటాని మనం చదువుకోవాలండి. ఎగ్జామ్స్ ఓరియంటేషన్ కోసం ఈ డాటాని మనం నమ్మడానికి లేదు. ఎందు గురించి అంటే ప్రపంచానికి కోవిడ్ అనే వ్యాక్సిన్ని వదిలిపెట్టి ఒక అతలాకుతలం చేసినటువంటి చైనా ఏ విధంగా హ్యాపీయెస్ట్ కంట్రీగా ఇండియా కంటే ముందు ఉంటుంది? చైనా హ్యాపీయెస్ట్ కంట్రీ అని చెప్పి ఎలా మనం అనుకోగలం? ప్రపంచానికి కోవిడ్ని వదిలి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పతనావస్థ అవ్వడానికి, ప్రపంచాన్ని దుఃఖంలో ముంచడానికి కారణమైన చైనా ఇండియా కంటే ముందు ఎలా ఉంటుంది? ఇక పాకిస్తాన్ ఈరోజు అడుక్కునే స్థితిలో ఉంది, దిక్కునే స్థితిలో ఉంది, చాలా దుర్భరమైన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంటే పాకిస్తాన్ ఇండియా కంటే ముందంజలో ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా ఈ డాటా అంతా కూడా ట్రాష్, నమ్మడానికి లేదు. ఓకే, ఇది జస్ట్ మనం కరెంట్ అఫైర్స్ కోసం ఎగ్జామ్ ఓరియంటేషన్లో మాత్రమే చదువుకుంటూ వెళ్దాం. ఇవన్నీ నమ్మడానికి అవకాశం లేదు. తర్వాత మరి ప్రపంచ సంతోషకర దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఈ రిపోర్ట్ని ప్రపంచ సంతోషకర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ప్రపంచ సంతోషకర దినోత్సవం సందర్భంగా ఈ రిపోర్ట్ని విడుదల చేశారు. ఓకే, మరి ప్రపంచ సంతోషకర దినోత్సవం ఏ రోజు ఉంటుంది? మార్చి 20వ తేదీ. మార్చి 20వ తేదీ. మార్చి 20వ తేదీన ప్రపంచ సంతోషకర దినోత్సవంని జరుపుకుంటాం. ఇదొక బిట్టు. తాలిబాన్ల నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో 143వ ర్యాంకులో నిలిచింది. ఇవి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్. ఓకే, దీనికోసం అంటే ఏ ఏ అంశాల ఆధారంగా వరల్డ్ హ్యాపీయెస్ట్ దేశాల జాబితాను రూపొందించింది? దేశ ప్రజల ఆత్మసంతృప్తి. దేశ ప్రజల ఆత్మసంతృప్తి అంటే పాకిస్తాన్ దేశంలో ఉన్న ప్రజలు ఆత్మసంతృప్తితో జీవిస్తూ ఉంటే, వాళ్ళకంత ఆత్మసంతృప్తి ఉంటే భారతదేశం మీద ఉగ్రవాదాలను ఎందుకు జరుపుతూ ఉంటారు? సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవితకాలం, స్వేచ్ఛ, దాతృత్వం. ఓహో, పాకిస్తాన్ దేశంలో ప్రజలు భారతదేశంలో ప్రజల కంటే దాతృత్వ గుణం కలవారా? అందుకే కాబోదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ దేశంలో అందరూ కూడా ఏంటంటే శరణార్థులుగా భారతదేశంలోకి వచ్చేసారు. అంత దాతృత్వ దేశం కాబట్టి. తలసరి జీడిపి భారతదేశం కంటే పాకిస్తాన్ తలసరి జీడిపి అంత ఎక్కువ. గ్రేటే. అవినీతి, ఓహో, పాకిస్తాన్ల కంటే భారతదేశంలో అవినీతి ఎక్కువగా ఉందా? అవును. ఇక్కడ ఏంటంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇది ఒక హిందూ దేశంగా ఎదిగిపోకూడదు. అదే కదా క్రిస్టియన్ దేశాల యొక్క ఏడుపు. మరి గేట్గా ఇంకా ఇందులో కనిపిస్తున్న పెద్ద డొల్లతనం అదే కదా. సరే, ఇవన్నీ మనకు అనవసరం. మనకు కావాల్సింది కరెంట్ అఫైర్స్. చూద్దాం. ఇవి అంటే వీటి ఆధారంగా ఏంటి? ఒకటి, దేశ ప్రజల ఆత్మసంతృప్తి. సెకండ్ పాయింట్, సామాజిక మద్దతు. థర్డ్ పాయింట్, ఆరోగ్యకరమైన జీవితకాలం. ఫోర్త్ పాయింట్, స్వేచ్ఛ. ఫిఫ్త్ పాయింట్, దాతృత్వం. సిక్స్త్ పాయింట్, తలసరి జీడిపి. లాస్ట్ 7th పాయింట్, అవినీతి. ఈ 7 అంశాల ఆధారంగా ఈ డాటాని రూపొందించడం జరిగింది. నెక్స్ట్, 1% కుబేరుల దగ్గరే 40% సంపద ఉంది. ఎక్కడి నుంచి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ డాటా నుంచి
ఈ ఆర్టికల్ నుంచి, న్యూస్ ఆర్టికల్ నుంచి కరెంట్ అఫైర్స్. దాదాపు 2 దశాబ్దాలుగా, 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలు, 2000 సంవత్సరాలకు తొలినాళ్ళ నుంచి భారతదేశంలో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగాయి. 2022-23 గణాంకాల ప్రకారం మొత్తం ఆదాయాలలో చూడండి, మొత్తం ఆదాయాలని పరిగణలోకి తీసుకుంటే ఆదాయంలో 22.6% వాటా, అలాగే సంపదలో 40.1% వాటా, కేవలం 1% ప్రజల వద్దే భారతదేశంలో ఉంది. ఇది ఒక బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ బాక్స్లో పెట్టినటువంటి ఈ మ్యాటర్ అంతా కూడా గుర్తుపెట్టుకోండి, బాక్స్లో పెడుతున్నాను. సో ఈ మ్యాటర్ ఇది కరెంట్ అఫైర్స్ కోసం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. 2022-23 ఆర్థిక సంవత్సరపు గణాంకాల ప్రకారం మొత్తం ఆదాయంలో 22.6% వాటా, మొత్తం సంపదలో 40.1% వాటా, కేవలం 1% ప్రజల వద్దే భారతదేశం ఉంటుంది. ఇది ఒక బిట్. తర్వాత దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికా వంటి దేశాలతో పోల్చిన ఇది చాలా ఎక్కువ. ఉమ్. 1922, 2023 ఈ శతాబ్దపు మధ్య కాలంలో భారతదేశంలో ఆదాయ సంపద అసమానతలు పెరిగిన బిలియనీర్ల రాజ్యం పేరు మీదుగా ఒక నివేదిక రూపొందించడం జరిగింది. ఈ నివేదికలో వెల్లడైనటువంటి అంశాలు ఇవి. ముఖ్యంగా 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం మధ్యకాలంలో ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, ఇదంతా కూడా ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ మీద బురద జల్లడమే, ఇంకెది కాదు. అది 2014-15 నుంచి అప్పటి నుంచి బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. 2022-23 మధ్యకాలంలో కొందరి మధ్య అత్యధికంగా సంపద కేంద్రీకృతం అవ్వడం అనేది మరింత పెరిగింది. వెరీ గుడ్. అది అంటే అంతకుముందు ఈ అసమానతలు లేవు భారతదేశంలో. కాంగ్రెస్ పాలనలో ఈ అసమానతలు అనేవి భారతదేశంలో లేవు. అందుకే భారతదేశంలో భూదాన ఉద్యమాలు, వినోబా భావే గారి భూదాన ఉద్యమాలు, నక్సలిజం, సోషలిజం, ఈ విప్లవ భావాలు ఇవన్నీ కూడా అందుకే పెరిగాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలనలో భారతదేశం సుభిక్షంగా ఉంది కదా. ఈ నివేదికను ఎవరెవరు రూపొందించారు? థామస్ పికెటీ, ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్. లూకాస్ ఛానల్స్, హార్వర్డ్ కెనడీ స్కూల్, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్. నితిన్ కుమార్ భారతి, న్యూయార్క్ యూనివర్సిటీ, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఈ నివేదికను రూపొందించారు. ఇవన్నీ కూడా మరి క్రిస్టియన్ సంస్థలే కదా. నికర సంపద దృష్టికోణం నుంచి చూస్తే భారత ఆదాయపు పన్ను వ్యవస్థ తిరోగామి విధానంలో అనిపించవచ్చు అని నివేదిక పేర్కొంది. ఇవన్నీ మనకు అవసరం లేండి. ఇవన్నీ మనకు అనవసరం. ఇది 1% కుబేరుల దగ్గరే 40% సంపద. భారత్లో 2 దశాబ్దాలుగా పెరిగిన అసమానతలు. నెక్స్ట్ అంటే ఇక్కడ మీకు బిట్స్ ఏమేమి వస్తాయో చెప్పే కదా. మొదటి పారాగ్రాఫ్ ఇక్కడ ఇది మాత్రమే మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రమే జస్ట్ చూసుకోండి చాలు. చూడండి,
కరెంట్ అఫైర్స్ కోసం ఇది ముఖ్యమైనటువంటి న్యూస్ ఆర్టికల్. ఆపరేషన్ ఇంద్రావతి ప్రారంభించినటువంటి జయశంకర్. ఇది ఎందుకు సంబంధించినది? ఇంతకీ ఆపరేషన్ ఇంద్రావతి ఏంటి? ఆపరేషన్ ఇంద్రావతి మీద ఒకవేళ మనకి కరెంట్ అఫైర్స్ బిట్ ఎదురైతే ఏం రాస్తాం చూద్దాం. ఆపరేషన్ ఇంద్రావతి నేర ముఠాల ఆగడాలతో గత కొన్ని వారాలుగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నటువంటి కరేబియన్ దేశం హైతీ. చూడండి, కరేబియన్ దేశం హైతీ. వెస్టిండీస్ దీవులు అని చెప్పి అంటున్నాం, కరేబియన్ దీవులు అని చెప్పి అంటున్నాం. అటువంటి కరేబియన్ దీవులు లేదా వెస్టిండీస్ దీవుల్లో ఒక దేశం హైతీ. అక్కడ నేర ముఠాల యొక్క ఆగడాలతో కొన్ని వారాలుగా సంక్షోభ పరిస్థితులు కరేబియన్ దేశం అయినటువంటి హైతీలో నెలకొన్నాయి. ఈ పరిస్థితిలో కొంతమంది భారతీయులు అక్కడ చిక్కుకున్నారు. అటువంటి భారతీయుల్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. పొరుగునే ఉన్నటువంటి డొమినికన్ రిపబ్లిక్ దేశానికి, అంటే అదే కరేబియన్ దీవుల్లో పొరుగునే డొమినికన్ రిపబ్లిక్ అనేటటువంటి మరొక దేశం ఉంది. కరేబియన్ దీవి అనట్లేదు, కరేబియన్ దీవులు, వెస్టిండీస్ దీవులు. అవునా? చూడండి, డొమినికన్ రిపబ్లిక్ అంటే కరేబియన్ దీవుల్లో మరొక దేశం అయినటువంటి డొమినికన్ రిపబ్లిక్కు హైతీ దేశం నుంచి భారతీయుల్ని తరలించేందుకు చేపట్టినటువంటి ఈ ప్రక్రియ ఆపరేషన్ ఇంద్రావతి. ఇది దాదాపు 90 మంది భారతీయుల్ని హైతీ నుంచి డొమినికన్ రిపబ్లిక్ దేశానికి తరలించారు. ఈ ఆపరేషన్నే ఆపరేషన్ ఇంద్రావతి అని చెప్పి అంటారు. మరొకసారి చూడండి, కరేబియన్ దేశం హైతీ. అక్కడ గత కొంతకాలంగా అంతర్గత ఈ సంక్షోభాలు పరిస్థితులు ఏర్పడ్డాయి. హైతీ దేశం నుంచి డొమినికన్ రిపబ్లిక్కు భారతదేశపు ప్రజల్ని తరలించేందుకు మన భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్ ఇంద్రావతి. అంతే. నెక్స్ట్ ఇప్పుడు మరో అంశాన్ని చూద్దాం. ఇది మార్చి 26వ తేదీన ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా కథనం. కాకినాడ తీరంలో అమెరికా నావికా దళం అని చెప్పి శీర్షికతో వచ్చింది. ఎక్కడి నుంచి కరెంట్ అఫైర్స్ బిట్స్ని చూద్దాం. కాకినాడ తీరానికి అమెరికా నావికా దళాలు చేరుకున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ కాకినాడ సముద్ర తీరంలో భారత్ అమెరికా దేశాల సంయుక్త నావికా దళ విన్యాసాలు నిర్వహించారు. ఇవి 6 రోజుల పాటు వీటిని నిర్వహించారు మార్చి నెలలో. ఓకే, మార్చి నెలలో 6 రోజుల పాటు భారత్ అమెరికా దేశాల సంయుక్త నావికా దళ విన్యాసాలు కాకినాడ తీరంలో నిర్వహించారు. ఈ విన్యాసాలకు టైగర్ ట్రంప్ అని నామకరణం చేశారు. ఈ విన్యాసాలకు టైగర్ ట్రంప్ అని నామకరణం చేశారు. బిట్ చూడండి, కాకినాడ తీరంలో భారత్ అమెరికా దేశాల సంయుక్త నావికాదళ విన్యాసాలు 2024 మార్చి నెలలో నిర్వహించారు. దీనికి 6 రోజుల పాటు నిర్వహించారు. దీనికి పెట్టిన పేరు క్రింది వాటిలో ఏది గుర్తించండి అని పెట్టి వస్తే టైగర్ ట్రంప్ అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా టైగర్ ట్రంప్ అనగా అని పెట్టేస్తాడు. టైగర్ ట్రంప్ అన్నది అనిచ్చి క్రింద ఆప్షన్లలో కాకినాడ తీరంలో భారత్ అమెరికా దేశాల సంయుక్త నావికాదళ విన్యాసం అని చెప్పి ఉండొచ్చు. అయితే బిట్టు ఎలా అడిగినా కూడా కాకినాడ తీరంలో భారత్
అమెరికా దేశాలు సంయుక్త నావికాదళ విన్యాసాలను నిర్వహించాయి. 6 రోజుల పాటు ఇవి జరిగాయి. ఈ విన్యాసాలకి టైగర్ ట్రంప్ అని నామకరణం చేయడం జరిగింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో భాగంగా కొన్ని బిట్స్ మనకి రావడానికి అవకాశం ఉంది. ఎన్టీఆర్ బీచ్ ఇది కాకినాడలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆర్కే బీచ్ విశాఖపట్నంలో ఉన్నట్టు ఎన్టీఆర్ బీచ్ కాకినాడ తీరంలో ఉంది. అది ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా రక్షణ బలగాలకు చెందిన 800 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎంతమంది అండి? 800 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇదొక బిట్. ఇంకా ఇక్కడ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఏమన్నా చూద్దాం ఆగండి. భారత్లో ఉగ్రవాద నిర్మూలనకు భారత్, అమెరికాలో సంయుక్తంగా కట్టుబడి ఉండటంతో కాకినాడను ఈ విన్యాసాలకు కేంద్రంగా ఎంపిక చేశారు. ఇది ఇక్కడ బిట్స్ మరి ఇంకేం లేవు, ఇదేనండి బిట్స్. ఓకే, కాకినాడ తీరంలో అమెరికా, భారత్ సంయుక్తంగా నిర్వహించిన నావికాదళ విన్యాసాలకు టైగర్ ట్రంప్ అని పేరు పెట్టడం జరిగింది. ఇదే బిట్ ఇక్కడ. నెక్స్ట్, తర్వాత వార్తా కథనం చూడండి. ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం. ఇది మే 1వ తేదీ 2024 మే 1వ తేదీన ప్రజాశక్తి వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్తా కథనం. దీన్ని ఒకసారి చూద్దాం. ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం. దీని నుంచి కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ కరెంట్ అఫైర్స్ బిట్స్ చూడండి. ఇండోనేషియాలోని మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం బద్దలై పెద్ద మొత్తంలో బూడిదను, లావాను వెదజల్లుతుంది. ఇక్కడ బిట్టు, మౌంట్ రువాంగ్ అనే అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఇది ఒక బిట్. జవాబు ఇండోనేషియా దేశంలో ఉంది. లేదా ఇటీవల కాలంలో విస్ఫోటనం చెందిన ఇండోనేషియాలోని ప్రముఖ అగ్నిపర్వతం క్రింది వాటిలో ఏది గుర్తించండి. ఇటీవల విస్ఫోటనం చెందడం ద్వారా వార్తల్లోకి ఎక్కిన ప్రముఖ ఇండోనేషియాలోని అగ్నిపర్వతం ఏది గుర్తించండి అని బిట్ అడిగితే మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇదొక బిట్టు. ఇంకా ఇక్కడ బిట్స్ ఇంకేమన్నా చూద్దాం ఒకసారి ఆగండి. ఇంకా ఇక్కడ చూడండి, ఇంతకీ ఇండోనేషియాలో ఇది ఏ ప్రదేశంలో ఉంది? ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్లో ఈ మౌంట్ రువాంగ్ అన్న అగ్నిపర్వతం ఉంది. ఇది స్థానిక కాలమాన ప్రకారం తెల్లవారుజామున 1:15 విస్ఫోటనం చెందింది. ఇవన్నీ మనకు అనవసరం. మనకి ఇక్కడ మరొక బిట్ ఉంది. ఇండోనేషియాలోని అంటే మౌంట్ రువాంగ్ అనేటటువంటి అగ్నిపర్వతం ఉత్తర సులవేసి ప్రావిన్స్లో నెలకొని ఉన్నది అని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇండోనేషియాలోని మౌంట్ రువాంగ్ అన్న అగ్నిపర్వతం ఉత్తర సులవేసి ప్రావిన్స్లో ఉంది. ఈ రెండు ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా ఇది మౌంట్ రువాంగ్ అనేటటువంటి అగ్నిపర్వతం ఇంతకుముందు 1871వ సంవత్సరంలో విస్ఫోటనం చెందింది. ఇంతే. ఇక్కడ ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత అంశాన్ని ఇప్పుడు చూద్దాం.
నేవీ చీఫ్గా అడ్మిరల్ దినేష్ బాధ్యతల్ని చేపట్టారు. ఎక్కడి నుంచి కరెంట్ అఫైర్స్ బిట్స్ చూడండి. కరెంట్ అఫైర్స్ బిట్స్ ఎక్కడి నుంచి, భారత నావికాదళం 26వ చీఫ్ అడ్మిరల్. చూడండి, భారతదేశపు నావికాదళం 26వ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి అని విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల భారతదేశపు నావికాదళం యొక్క 26వ చీఫ్ అడ్మిరల్గా నియమితులైన వారు కింది వారు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే దినేష్ కే త్రిపాఠి అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దినేష్ కే త్రిపాఠి భారత నావికాదళంకు 8వ చీఫ్ అడ్మిరల్గా ఎంపికయ్యారు అని బిట్టు వస్తే 26వ చీఫ్ అడ్మిరల్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈయన అడ్మిరల్ ఆర్ హరికుమార్ స్థానంలో, అంటే ఆయన అడ్మిరల్ ఆర్ హరికుమార్ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో దినేష్ కే త్రిపాఠి భారతదేశపు నావికాదళం 26వ చీఫ్ అడ్మిరల్గా బాధ్యతల్ని చేపట్టారు. ఇది ఇక్కడ కరెంట్ అఫైర్స్ బిట్. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఈ వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ని మనం స్టడీ చేసాం కదా. మరొక వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ని స్టడీ చేద్దాం. ఇలాగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎగ్జామ్కి వెళ్ళే వరకు ఇలా మన వీడియోస్ కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ని ముందుగా కంప్లీట్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ పూర్తయిన తర్వాత వేరే అంశంలోకి మనం వెళ్ళనున్నాం. సరే, ఇవి చూస్తూ ఉండండి. మళ్ళీ మరో వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్తో వస్తున్నాం.